ఇంతకీ నీ కథలో మెయిన్ విలన్ మీ నాన్న. అవునరా, మనకొచ్చే కేసులని చిన్న కేసులట, పెద్ద పెద్ద కేసులు వాదించాలంట, పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలట. మా నాన్నే తలుచుకుంటేనే నా టెంపర్ రైజింగ్ రైజింగ్ రైజింగ్. డౌన్ డౌన్. ఈ అమ్మాయి లేదా మ్యాజిక్ ఉందిరా, దాన్ని చూడగానే ఒంట్లో ఉన్న టెన్షన్ ఎంత 12 మందికి పోతుంది. పద పద. హాయ్. ఏంటి మళ్ళీ స్ట్రెస్సా? అంతేగా, మీరు కాస్త స్మైల్ చేశారంటే నేను ఇలా చూసుకుని అలా వెళ్ళిపోతాను. అంత లేదు, ఇది ప్రెస్ చేయి, స్ట్రెస్ పోతుంది. హలో, ఇలాంటి బాలు వైద్యాలు మా వాడి దగ్గర పనిచేయవు. చూడండి లాయర్ గారు, మీకు నా ఆశయం, జీవితాశయం చెప్పాను కదండి. నేను కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి ఇన్ కేసు వాదించే అవకాశం మీకు రాకపోతే నువ్వు అమ్మాయి మాడుతుంటే మీరు మాట్లాడండి. నేనే సెక్షన్ అయినా తిరిగేసి మరగేస్తాను. మరిగించండి మరిగించండి. ఒరే సీను, నీకు సెక్షన్ లో చాలా డౌట్ ఉన్నాయి కదా, మేడం అడిగి తెలుసుకోరా. అలాగే. సెక్షన్ 302 గురించి చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సెక్షన్ 506 గురించి చెప్పండి. అది ఇంకో సెక్షన్. సెక్షన్ 5 వై? చాలా ఈజీ సెక్షన్ అండి. సెక్షన్ 420 గురించి మా వాడికి చెప్పండి. అది మరో సెక్షన్. పాప బాగా మబ్బనుకుంటా. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఫ్రీగా ఇచ్చినట్టు దీనికి ఎవరో లాయర్ పట్టా ఫ్రీగా ఇచ్చారు. ఇట్స్ ఓకేరా, నేను అడ్జస్ట్ అవుతా. ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నాకేం అబ్జెక్షన్ ఉంటుందండి? మీ తెలివితేటలకి మీ లాయర్ ఏం కర్మ, పెద్ద జడ్జ్ అయిపోతారండి. జడ్జా? నీకు జడ్జిమెంట్ దొబ్బినట్టుంది. ఆడి మీరేం పట్టించుకోవచ్చు. మీరు కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి పెద్ద లాయర్ అయిపోతారు. శుక్రియా శుక్రియా. బాయ్. ఆ జానకిరా కేసు అయితే చూడు. నమస్కారం సార్. ఏ గిరి, ఎలా ఉన్నావు? బాగున్నావా? మన కేసు ఎంతవరకు వచ్చిందండి? మన కేసు ఏముంది రావా, కోర్టులోనే ఉంది. చంద్రుడు సూర్యుడైనా, సూర్యుడు చంద్రుడైనా ఆ సంపంగి సీనుగాడు మాత్రం గెలవడానికి వీల్లేదు సార్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, ఈ కేసు మాత్రం మనమే గెలవాలి. వాయిదా కరెక్ట్ గా ఫీజు ఇచ్చి ఆడి ఫీజులు నేను లాగేస్తాను. సీను గారు, ఒక్కసారి లాయర్ల చేతికి చిక్కాక ఎవడైనా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. వాడొక లెక్క. ధైర్యంగా వస్తానండి సార్. మనం గెలుస్తాం. ఏంటివే రజాక్, ఏమంటున్నాడు మీ వాడు? మీ వాడేదంటే మా వాడు అదే అంటున్నాడు. లాయర్ గారి ఫీజు 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 అంటున్నారు. ఇచ్చేస్తే పోలా, పరువు సమస్య. ఎప్పుడో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అప్పుడు వచ్చిన కేసు ఇది. ఆయన 2 సార్లు సీఎం అయ్యాడు గాని ఆ కేసుని అలాగే మెయింటైన్ చేస్తున్నాం. లాయర్ గారు ఎక్కడున్నారు? మెయింటైన్ చేద్దాం. ఇదిగా అమరావతిలో సైట్ కూడా కొన్నా, ఆడిచ్చిన ఫీజుతోనే. ఇంకోటి కూడా ఉంది, మనిద్దరం షేర్ చేసుకుందాం. జనరల్ గా ఏంటంటే గిరి గిరి మన కేసు కోసం డిస్కస్ చేస్తున్నాం. ఫీజు అని తీసుకొచ్చావేంటి? తెచ్చా. ఏది? తలకాయ పగల కొడితే రక్తం రాక రకుల్ ప్రీచింగ్ వస్తుందా? తలకాయ తాగో. తినాలి. నెత్తి మీద టమాటా సాస్ తీసుకుని కోర్టులో తిరుగుతున్నావేంట్రా? టమాటా సాసా అంత జాలి లేకుండా మాట్లాడతావేంట్రా? రక్తం వాడి తల ఎగరాల్సిందే, గద్దలు ఎత్తకెళ్లాల్సిందే. ఇడగొట్టాడా? బస్సు అసలు ఈ బాధ ఏంటో చెప్పు. సార్, వీడి పేరు సంపంగి సీన్ అండి. నాకు బోయపాటి సీన్ తెలుసు, డేట్లు ఇప్పిస్తానని నా దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడండి. బోయపాటి సీన్ గారంటే ఆయనగా? తర్వాత ఏం జరిగింది చెప్పండి. వీడికి బోయపాటి సీన్ కాదు కదా, చిత్ర సీన్ కూడా తెలియదండి. డబ్బులు అడిగితే చెక్ ఇచ్చాడండి. చెక్ పైన సైన్ అవుతుందో తెలుసా అండి? నారా లోకేష్ జీ. ఈ కేసు డీల్ చేయమని ఈ లాయర్ ని పెట్టుకున్నా. ఈడు ఆ లాయర్ కుమ్మకయ్యి 5 ఏళ్ళుగా నన్ను సంక నాకిచ్చారండి. అందుకే అలా చెప్ప పగల కొట్టా. సంపంగి సీను. హాయ్. పట్టుకో బాబు, మీరు రెడీయా? రెడీ. పదండి. నాన్న సంపంగి సార్, మా వాడు డబ్బులు ఏం చేసావు? 2 ఎకరాలు ల్యాండ్ కొన్నా. బాబా, ఇంటెలిజెంట్ బాయ్. ఇప్పుడు నీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటావు? 4 కోట్లు ఉంది సార్. అయితే ఓ పని చెయ్యి,
2 ఎకరాల్లో 1 ఎకరం మా ఓడికి రాసిచ్చేయి. నేను కేసు విత్డ్రా చేయించేస్తా. పైసా పెట్టుబడి లేకుండా నీకు 2 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్టుగా. ఒక్క రూపాయి కూడా ఇవ్వండి సార్. అంటే నాన్న సంపంగి మా వాడు భయంకరమైన ఫస్ట్ స్టేషన్ లో ఉన్నాడు. పుసుకుని నేను చంపేసాడు అనుకో, ఆడంత దూరం వెళ్తానంటారా? నేనే అడిగి నేను చంపేమని ఐడియా ఇచ్చి ఆడికేసి నేనే వలిస్తానేమో. నాకు కేసు వచ్చినట్టుంటారు కదా. హ? అంతే అంటారా? అంతే కదా నాన్న సంపంగి. చూచ్ బాయ్ నా తోలు తీస్తా ఈ బ్లడీ. ఇది నువ్వు పట్టుకో. బాబు మీరు రెడీయా? సార్ రెడీ సార్. మాట్లాడుకుందాం రండి. పదండి. చూడు బాసు, ఆడితే నేను మొత్తం మాట్లాడేశాను. నీ 2 కోట్లు నీకు ఇచ్చేస్తా అన్నాడు. నువ్వు ముందు కేసు వాపస్ తీసుకో. సమస్య లేదన్నో. నా 2 కోట్లకి వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ, విష్ణు చక్ర వడ్డీ, అన్ని వడ్డీలు కలిపి వసూలు చేస్తా. ఆడి ఇప్పుడు ఐపీ పెట్టాడు అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తాం? వీపీ అవుతావు. ఈ సమస్యలు ఏమీ లేకుండా ఓ మంచి ఐడియా ఉంది చెప్పనా? ఏంటబ్బా అదే? కాంప్రమైజ్. ఓహో. రాజీ పడడం. రాజీ పడ్డాడు రాజు కన్నా గొప్పడు. అంటే ఇప్పుడు నేను రాజునేగా? రాజు కంటే గొప్పడు భయ్యా. అబ్బో. వచ్చి ఇదేదో బాగుంది. నువ్వు ఇది పట్టుకోరా. బాబు రెడీయా? యాక్షన్. ఓకేనా బద్ది? అది చూసారా, కోర్టులో వాదించి గెలిస్తే ఏదో ఒక్కరే గెలుస్తారు. అదే కాంప్రమైజ్ అయితే ఇద్దరికి విక్టరీగా. నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది. సకుటుంబ సపరవారి సమేతంగా మీకు రుణపడి ఉంటా. మీరెప్పుడు విజిలేసినా మీ సేవకు నేను సిద్ధం. థ్యాంక్ యూ. నేను కూడా మీ సేవ సిద్ధం. థ్యాంక్ యూ. దయచేయండి. హీరో వినాయక్ గారి డేట్లు ఇప్పిస్తావా? ఒరే సీను, ఇవాళ గొప్ప విషయం కనిపెట్టాను రా. ఏంటిది? కోర్టులో పెండింగ్ కేసులని కబ్జా చేసేద్దాం రా. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయించేద్దాం. కాంప్రమైజ్. దిస్ ఇస్ తెనాలి స్టైల్. మావయ్య, మన ఇంట్లో డబ్బు కట్టలు చెట్లు కాస్తున్నాయి. అచ్చ బాబోయ్, నేను ఎప్పుడైనా తాగే చెట్టు మీద ఇసిరేసానా ఏంటి? ఇదిగో ఊపుతున్నాను. ఏడి, ఏడి, హలో హలో ఏడి, హలో ఏడి. హలో హలో. ఆ డబ్బులు కాసు మీ చెట్లు కావు, చెట్టు అంత నీ కొడుక్కి. నేను మీకు ముందే చెప్పానా నా కొడుకు ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాడని? లక్షలతో పాటు రెస్పెక్ట్ కూడా సంపాదిస్తే బాగుండేది. అంటే కాంప్రమైజ్ చేస్తే డబ్బే వస్తుందిరా. అదే మంచి కేసు వాదించి గెలిస్తే రెస్పెక్ట్ కూడా వస్తుంది. అసలు ఏంటమైనా అంటే డబ్బు కంటే రెస్పెక్ట్ ఎక్కువ అంటావా? అవునరా, చాలా గొప్పది. నేను బ్రోకర్ని కాబట్టేగా నా పెళ్ళాన్ని అందరూ బ్రోకర్ గాడి పెళ్ళాం అనేవాళ్ళు. నా పిల్లల్ని కూడా ఈ కాలనీ వాళ్ళు మొత్తం బ్రోకర్ గాడి పిల్లలా చూశారు. నువ్వు పెద్ద లాయర్ అయితే నీకు రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ మొత్తం మన కుటుంబానికి వస్తుంది అనుకున్నాను రా. కాబట్టి నా కొడుకుని గొప్ప లాయర్ గా చూడాలనుకున్నాను. నా కోరికలో తప్పేంటి? అందులో తప్పేంటి? ఏమా దేవుడు నేను కోరుకున్నావు? నన్ను పెద్ద జడ్జిని చేయమని డిమాండ్ చేశారు డాడీ. దేవుడిని డిమాండ్ చేయకూడదురా, రిక్వెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో. ఏమండి, అయినా దాన్ని మీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పెట్టుకోవచ్చుగా. దాని సొంతంగా ఒక్క కేసు వాదించి గెలవని అసిస్టెంట్ ఎందుకు? నా ప్రాక్టీస్ మొత్తం తనకి ఇచ్చేస్తా. ఓకే, మీరు ఇక్కడ ఉండండి, కార్ తీసుకొస్తా. బ్రేక్ పట్టలేదేంటి? జరగండి బాబు, జరగండి సార్, బ్రేక్ పట్టలేదు సార్, జరగండి జరగండి, కూర్చో జరగండి సార్, జరగండి సార్, మేడం మీరు జరగండి సార్, సార్ 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 నేను ఆపాలని ఆపలేదు సార్. ఎందుకు బ్రేక్ వేయండి సార్. అదేంటే మీ నాన్న మనల్ని వదిలేసి అలా స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాడు. స్కూటర్ మీద వెళ్ళట్లేదు మమ్మీ, స్కూటర్ గుద్దేసింది. అమ్మో, మధ్యప్రదేశ్ లో తగిలట్టుంది. ఏంటి నువ్వు ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడుతున్నావు? ఐ విల్ హెల్ప్ యూ. నేను కాపాడతాను. అదేమన్నా ఐటమ్ కావాలంటరా పట్టుకుని పిసుకొస్తాడు. హలో హలో, సారీ 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 చలమా, సారీ. తప్పనిసరి పరిస్థితిలో నీ చీరని వాడుకున్నా. ఐఎమ్ జస్ట్ లైక్ బ్రదర్ అంతే. బ్రదర్ అన్నవాడు చెల్లికి చీర కొని పెడతాడు కానీ కట్టుకుని చీర లాగిస్తారా? మీరు అసలు బ్రదరే కాదు, నేను ఒప్పుకోను. బ్రదర్ కాకపోతే లవరా? ముందు ఇంటికి పద, నీ పని చెప్తాను. నీది చీరలాగే వయసు కాదు కాబట్టి బతికిపోయావు, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు గుండెదవా? ఏమండి, మీకేం కాలేదు కదా? అసలే మధ్యప్రదేశ్ లో తగిలింది. ఆ ప్రదేశం సేఫే కదా? నోరు మూయవే. మధ్యప్రదేశ్ లో తగిలిందని, ఛత్తీస్గఢ్ లో తగిలిందని ఊరు మొత్తానికి చెప్పేట్టున్నాను. నాన్న మీరు ఓకేనా? Stupid fellow. అదే నాన్న, వెళ్దాం. రుక్మి గారు, సారీ 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 సారీ. కావాలంటే మీ నాన్న గుర్తెందుకు రామకోట్లో సారీ కూడా రాసిస్తానండి. సారీ కోటి రామ్ కోటి ఎందుకులేండి, మీరు బ్రేక్ లేని స్కూటర్ తో గుద్దేస్తారు. రుక్మిణి
ఏంటి తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అని నేను భగవద్గీత సాక్షిగా నా బ్రేకులు లేని స్కూటర్ తో మీ నాన్నే కాదు ఇంకే నాన్నే గుద్దని ప్రమాణం చేస్తానండి ప్లీజ్ అండి. తొక్కల ప్రమాణం నేను అస్సలు నమ్మను. రుక్మిణి ఏయ్! నేను నీకెదురొచ్చినా నీకే రిస్క్, నువ్వు నాకెదురొచ్చినా నీకే రిస్క్. తొక్కి పాడేస్తా. నమస్కారం మేడం. రేపు వాయిదా అన్నారు. పాపకి బెయిల్ వస్తుంది కదా. మేడం నేను మాట ఇస్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు రేపు వరలక్ష్మి గారికి బెయిల్ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఒరే సీనిగా ఏం డ్రైవర్ మన కోర్టు మొత్తం గోలగోలుగా ఉంది. ఈ రోజు వరలక్ష్మి గారి బెయిల్ కేసు వాయిదా, అందుకే ఈ జనం అంతా. ప్రొసీడ్ అవ్వండి. ఎస్ యువర్ ఆనర్. ఆవిడ పెద్ద మనిషే కాదు యువర్ ఆనర్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ డేంజరస్ ఉమన్. ఆవిడ ఒక హంతకురాలు యువర్ ఆనర్. I object, Your Honor. I would request my friend here to kindly withdraw the term Hantakuralu. And Your Honor, my client is a respectable and responsible citizen. Avada meeda chaala families ఆధారపడి ఉన్నాయి. Whenever the court needs, I'll make sure she'll be here. So I once again request, Your Honor, to kindly grant her bail. That's all. 2 లక్షల పూచీకత్తుతో వరలక్ష్మికి బెయిల్ మంజూరు చేయటమైనది. ఇలాంటి కేసు మనకు ఒక్కటి తగిలితేనా ఖచ్చితంగా ఓడిపోతావు. ఒరే నల్లపల్లి ఎదురైతేనే అపసగనం అంటారా. నిన్ను మరీ నేను సంకలో వేసుకుని తిరుగుతున్నాను. నా లైఫ్ అనే కేసు ఒకటి వస్తుంది, అప్పుడు చెప్తా. మన రేంజ్ ఫ్యామిలీస్ కూరగాయలు కొనడానికి పని వాళ్ళని పంపిస్తారే, ఇలా ఇంటిల్లి పాది పిక్నిక్ వచ్చినట్టు మార్కెట్ మీద పడిపోరు. ఇదేంటి మళ్ళీ బ్రేక్ ఫీల్ అయింది? బాబు సరిపోతే ఎంత? బాసు, జరగ బాసు, బాసు. మేడం, 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 మేడం. ఏయ్, జరగండి, జరగండి. ఏయ్, జరగండి. వీడేంటి జల్లికట్టులో ఎద్దులు వస్తున్నాడు? ఏయ్, సైడ్ ప్లీజ్. బుద్ధితే లుంగి మీద బంజి జంప్. బ్రేక్ పడట్లేదు, తప్పండి సార్. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. కొంప తీసిపోయిందా ఏంటి? కాపాడాలి కదా. కర్బూజా వెయిట్ ప్లస్ నీ వెయిట్ ప్రాణం ఈ కరబూజ ఎంత? ఎలా కనిపిస్తున్నాడు? పళ్ళు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నావు. స్టూపిడ్. నోరు ముయ్. క్రిమినల్ లాయర్ ని వెళ్ళిపో. పాగల్ మమ్మీ మమ్మీ వదలవే ఆ బుట్ట నిన్ను. బానే ఉన్నావు కదా? ఓకే కదా? సారీ అండి, తెలియకుండా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి. కావాలి కాదు. రే తెనాలి, మా నాన్నని గుద్దావు, మా అమ్మని కూడా గుద్దావు, మా ఇంట్లో నన్ను ఒక్కదాన్ని గుద్దలేదు. గుద్దు, దమ్ము ఉంటే ఇప్పుడు నన్ను గుద్దా. గుద్దు, గుద్దే, గుద్దు, గుద్దు. అయ్యో అయ్యో, సారీ, ఏమయ్యా నీకు బుద్ధుందా? ఏయ్! ఆడపిల్ల గుద్దమంటే గుద్దేస్తావా? సార్ మరి అన్నిసార్లు అడిగేసారు, గుద్దపోతే ఫీల్ అవుతారేమో గుద్దాను సార్. నిన్ను నానా మీరు వదిలేండి, నేను చూసుకుంటా. నిన్ను ఊరికే వదలను. 702, 506, 103 సెక్షన్ల ప్రకారం కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు నీ మీద పెట్టి బొక్కలో వేయించకపోతే నా పేరు రుక్మిణియే కాదు. పదండి నానా. పదమ్మా. రామా. సార్ సెక్షన్ అని తప్పు తప్పు చెప్తుంది, కాస్త మీరన్నా నేర్పించండి సార్. వెళ్ళవయ్యా, సెక్షన్లు మాకు తెలీదా ఏంటి? ఏయ్